హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు, ఆయుర్వేదంలో 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి డాక్టర్ బాలకిషన్ గారు ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే చాలా మందికి ఏంటంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. దాన్ని బట్టి ఏంటంటే డాక్టర్ని కన్సల్ట్ చేసిన బాడీ అనేది డీటాక్స్ చేసుకోవాలి మనం. సీజన్ని బట్టి అంటే ఒక సీజన్లో మనం వాటర్ ఎక్కువ తీసుకుంటాం, ఒక్కొక్కసారి తక్కువ తీసుకుంటాం. అంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెం నార్మల్ కంటే ఎక్కువ తాగాలి. ఈ పని ఒత్తిళ్ళు కానివ్వండి, లేకపోతే బిజీ లైఫ్ స్టైల్ ఇలాంటి వాటి వల్ల చాలా తక్కువగా వాటర్ తాగుతున్నారు. అండ్ మనం తీసుకునే ఫుడ్ కూడా అట్లాగే ఉంటుందన్నమాట. చాలా స్పైసీస్ అట్లాంటి అండ్ డ్రై ఫ్రూట్స్ అట్లా ఉంటున్నాయి. మనంతలో మనమే మన బాడీని డీటాక్స్ చేసుకోవచ్చా అసలు? ఒకవేళ చేసుకోకపోతే మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్తారా? ఏంటంటే శరీరంలో సరిపడేంత నీరు ఉండాలి. శరీరమే కాదు, అసలు యాక్చువల్గా చెప్పాలంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఏ జీవరాశికైనా కూడా నీరు తప్పకుండా, నీరే మూలాధారం. నీరు లేకుండా ఏ జీవి జీవించజాలదు, మనజాలదు. అది పశువులు, పక్షులు, వృక్షాలు ఏవైనా అవ్వచ్చు, మనుషులు. నీరు లేకుండా ఏ జీవజాతి, జంతుజాలం బ్రతికే అవకాశం లేదు. ప్రతిదానికి నీరు అవసరం. అలాగే మనిషికి, మానవునికి కూడా తప్పకుండా నీరు అవసరం. అది కూడా సరిపోయేంత తాగాల్సిన అవసరం ఉంటుంది. అందరూ ఏమనుకుంటారు, ఎక్కువ తాగుతున్నాం అని తాగట్లేదు. అలా అని పూర్తి తగ్గించడానికి లేదు, ఎక్కువ కూడా తాగకూడదు. మరి ఎలా తాగాలి? ఇక్కడ అసలు నీరు తాగడంలో చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. సరే, నీరు తాగడం అని అనుకుంటే రోజు 2 to 3 లీటర్స్ 4 లీటర్స్ వరకు తాగొచ్చు అడల్ట్ స్టేజ్లో. మరీ తక్కువ తాగితే ప్రమాదం. అలాగని ఎక్కువ తాగితే కూడా ప్రమాదమే. తక్కువ తాగినా కిడ్నీ జబ్బు, మూత్రపిండాల వ్యాధి వస్తుంది. కనుక మీడియం స్టేజ్లో 2 to 4 లీటర్స్ అలా తాగుతూ ఉండాలి. ఒకేసారి కాకుండా ఉదయం నుంచి రాత్రి వరకు 8, 9, 10 గ్లాసులు తాగితే సరిపోతుంది. మధ్య మధ్య గ్యాప్ ఇస్తూ అలా తాగితే దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. దానివల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవు. ఎలా తాగాలి నీళ్ళు అనేది ఒక పద్ధతి ఉంటుంది. ఉదయం లేవగానే 1-2 గ్లాసులు తాగేసేయాలి. దెన్ ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ వరకు ఇంకొక 2 గ్లాసులు తాగండి. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు. దెన్ బ్రేక్ఫాస్ట్ చేశాక ఇఫ్ ఇట్ ఇన్ ది ఎన్నిసార్లు తినేటప్పుడు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే తాగొచ్చు. ఇఫ్ నాట్ అక్కర్లేదు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత 10 నిమిషాలు టైం గంట టైం తీసుకొని మళ్ళీ వాటర్ తాగుతూ ఉండాలి. 2, 3, 4 గ్లాసులు. ఎప్పటి వరకు? లంచ్ వరకు. లంచ్ చేసేటప్పుడు నీళ్ళు అక్కర్లేదు. మళ్ళీ నైట్ ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు 1-2 గ్లాస్. నైట్ డిన్నర్ తర్వాత మాత్రమే. బిట్వీన్ టైం అన్ని గ్లాస్ నీళ్ళు తాగొచ్చు. డిన్నర్ టైంలో తాగాల్సిన అవసరం లేదు. డిన్నర్ చేశాక గంట టైం ఇచ్చేసి వాటర్ తాగిచ్చి పడుకోవాలి. ఇది నీళ్లు తాగే పద్ధతి అనమాట. చాలా కరెక్ట్గా చెప్పారండి. అంటే మార్నింగే మనకి వాటర్ ఎక్కువ నీడ్ ఉంటుంది అనమాట. అప్పుడు ఒకవేళ ఉన్నా లేకపోయినా మార్నింగ్ తాగితే మనకి బాడీ అంతా మంచి డీటాక్స్ అవుతుంది. మనం తీసుకున్నటువంటి ఆహారం కూడా ఇండైజెస్టబుల్ ఫుడ్ ఏదైనా ఉన్నట్లయితే కూడా జీర్ణాశయం గోడలకు అక్కడక్కడ అతుక్కుపోతుంది ఫీకల్ మెటీరియల్. వాటర్ ఇది తాగుతామో అప్పుడు ఏంటంటే లోపల ఏదైనా అంటుకుపోయినటువంటి ఫీకల్ మెటీరియల్ అంతా కూడా, ఇండైజెస్టబుల్ ఫుడ్ అంతా కూడా జీర్ణాశయంలోకి జారిపోయే అవకాశం ఉంటుంది. అది బెటర్. అందుకని ఉదయం తాగండి అని చెప్తాం. ఎన్ని తాగగలిగితే అన్ని. అక్కడ పర్టికులర్గా 1 లీటర్ తాగాలి, బలవంతంగా 2 లీటర్లు తాగాలి అని లేదు. ఎవరి కెపాసిటీ బట్టి వాళ్ళు ఇండివిజువల్గా ఎంత అయితే అంత తాగేసేయచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు ఇట్లా చేయకపోవటం వల్ల చాలా మంది మీరు చెప్పినట్టే వాటర్ తక్కువ తీసుకున్నా మనకి కిడ్నీలో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కువ తీసుకున్నా కూడా వస్తాయి. అసలు చాలా మందికి చూస్తే ఆ స్టోన్స్ ఫార్మ్ అవ్వడం కానివ్వండి, కిడ్నీలో యూరినల్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంటాయి కదా. వీటికి మెయిన్ రీజన్స్ ఏంటండి అసలు? వాటర్ తక్కువ తీసుకోవడం, ఎక్కువ తీసుకోవడం ఒక కారణం. తర్వాత ఇందాక మనం బయట ఆహారం తీసుకోవడంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రకరకాల ఆహారం తీసుకుంటున్నాం ఈ రోజుల్లో. సమయాభావం కావచ్చు, లేదా ఏం చేసుకుంటానులే, ఏం ప్రిపరేషన్ ఎందుకులే, బయట నుంచి తెచ్చుకున్నాం. ఈ రోజుల్లో ఏంటి, ఉదయం మనం లేవక ముందు నుంచే బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలుకొని నైట్ డిన్నర్ వరకు కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసి తెప్పించుకుంటున్నాం. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అని ఒక అలవాటుగా మారిపోయింది. ఆన్లైన్ ఫుడ్ ఎప్పుడు తినకూడదు. యాక్చువల్లీ ప్యాకేజ్డ్ ఫుడ్ షుడ్ నాట్ ఈట్ కంపల్సరీ, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ అవుట్ సైడ్ ఫుడ్
బేకరీ ఐటమ్స్ అవ్వచ్చు, జంక్ ఫుడ్స్ అవ్వచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో లభించేటటువంటి నూడిల్స్ నుంచి మొదలుకొని అన్ని రకాల ఫ్రైడ్ ఐటమ్స్, ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రై, రకరకాల ఫ్రైడ్ రైసెస్ ఉంటాయి. ఏవి కూడా తినకూడదు. ఇవన్నీ కూడా ప్రమాదాన్ని తీసుకొస్తాయి. దానివల్ల ప్రోస్టేట్ క్యాన్సర్స్ రావచ్చు, కిడ్నీలోనే ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ కిడ్నీలో ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇతరత్ర యూటీఐ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్ ఒంట్లో మలినాలు చేరిపోయి ఏంటంటే కిడ్నీ వాపు రావడం, లివర్ వాపు రావడం, ఒంట్లో వేస్టేజ్ నీరంతా పేరుకుపోవడం, శరీరంలో మలినాలన్నీ పేరుకుపోయి శరీరం అంతా ఉబ్బిపోతుంటుంది. సో ఆ ప్రాబ్లం కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా లేకపోతే జరిగేది అదే అనమాట. ఫిల్టరేషన్ సరిగ్గా ఉండదు, కిడ్నీ ఫిల్టరేషన్స్. అలాంటప్పుడు ఈ అవకతవకలు తలెత్తే అవకాశం ఉంది. సో డాక్టర్ గారు, మరి వీటన్నిటికీ కూడా అంటే కొంతమందికి ఎప్పుడు నీళ్లు తీసుకున్నా కూడా టైం లేక మనం మాట్లాడుకున్న వాటిని బట్టి, ఆ సందర్భాలను బట్టి వాళ్ళు నెగ్లెక్ట్ చేయటము, ఇలాంటి వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి కదా. సో మరి వాటికి సొల్యూషన్ ఏంటండి? అసలు ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి? ఇప్పుడు ఏంటంటే వేసవి కాలం వచ్చింది, ఇది వాతావరణం కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇఫ్ ఇన్ ది కేస్ సమ్మర్లో ఎక్కువ మట్టుకి మూత్రాశయ వ్యాధులు ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎంత చెప్పినప్పటికీ ఒంట్లో నీరు తగ్గిపోతుంటుంది, సరిపోతుంది. చెమట రూపంలో ఎక్కువ డీహైడ్రేషన్ అయి వెళ్ళిపోతుంటుంది. అందువల్ల నీరు ఎక్కువ తాగలేని పరిస్థితి ఉంటుంది. మీరు అన్నట్టుగా ఎక్కడో కూర్చొని ఏసీలోనే ఉన్నాగా దాహం వేయదు, తాగం మనం, కనుక అలా తగ్గిపోతుంది, తెలియదు. బయటకు వెళ్ళినా కూడా కాస్త నీరు తాగుతాం, సరిపడేంత తాగము. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేదా కూల్ డ్రింక్స్ తాగేస్తాం నీళ్ళు కాకుండా. కూల్ డ్రింక్స్ తాగకూడదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా మూత్రపిండాల వ్యాధులు రావడం, కిడ్నీలో స్టోన్స్ రావడం, ఇవన్నీ కూడా కూల్ డ్రింక్స్ తాగడం వల్లనే వస్తున్నాయని చెప్పేసి చాలా రకాల పరిశోధనలో తేలింది. మినిమం 90% వరకు మూత్రపిండాల జబ్బులు కానీ, స్టోన్స్ రావడానికి కానీ కారణాలు ఓన్లీ కూల్ డ్రింక్స్ అనే చెప్పొచ్చు. ఇదంతా కూడా IMA వాళ్ళు చెప్పారు, WHO వాళ్ళు చెప్పారు, మన తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ బోర్డు వాళ్ళు కూడా చెప్పారు, ఎంత పేపర్లో వచ్చింది. సో ఇది ఎప్పటి నుంచో అనాదిగా జరుగుతుంది. ఎలాంటి కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఎందుకంటే మూత్రపిండాల గురించి చెప్పుకుంటున్నాం కనుక ఇది తప్పకుండా అవసరం, నోట్ ప్రతి వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే మనం ఏం చేస్తే మంచిది, ఇక్కడ వచ్చేసి వాటర్ తాగాలని నార్మల్ ఫెనామినా, అది కాకుండా ఇంకేం చేస్తే మంచిది. ఇక్కడ ఏంటంటే యూరిన్ బర్నింగ్ సెన్సేషన్, UTI వచ్చేసి ఆల్బమిన్స్, ప్రోటీన్స్ ఎక్కువ వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ సంభవిస్తుంటాయి. చీమ్ కణాలు వెళ్ళడం మూత్రంలో, ఇలాంటివి సంభవించి మూత్రంలో యూరిన్లో బర్నింగ్ సెన్సేషన్స్, మాటికి మూత్రం రావడం, మంటలు ఇవ్వడం, ఇలాంటివి సంభవిస్తుంటాయి. వేసవి కాలంలో మరీ ఎక్కువగా వస్తుంటాయి. వీటన్నింటినీ అధిగమించాలి అన్నట్లయితే తప్పకుండా మెడిసిన్ ఉండాల్సిందే. ఆయుర్వేదంలో మాత్రం అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. అవి మనం ఇక్కడ చూస్తున్నారు కదా, చూడొచ్చు. ఆయుర్ పునర్జీవ ఫోర్ట్ అని చెప్పేసి లిక్విడ్ ఉంది. ఆయుర్ పునర్జీవ లిక్విడ్. ఈ లిక్విడ్ వచ్చేసి వాడుతూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు మూత్రపిండాలకు సంబంధించినటువంటి జబ్బులు అవ్వచ్చు, మూత్రాశయ వ్యాధులు అవ్వచ్చు, UTI ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, అలాంటివి ఏవి ఉన్నా కూడా వాటి నుంచి బయటపడే అవకాశం ఉంది. సో ఇది దాదాపుగా అన్ని వయసుల వారు వాడవచ్చు. ఇట్ ఈజ్ అండ్ ఎస్పెషల్లీ షుగర్ ఫ్రీ మెడిసిన్ కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తప్పకుండా ఈ మెడిసిన్ వాడే అవకాశం ఉంది. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు ఆయుర్వేదం అనగానే చాలా రకాల సందేహాలు ఉంటాయి అందరికి. సో దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే జనరల్లీ మనకి బోరివియా వెర్టికా, బోరివియా డిఫిసా, సిద్ధ కార్డిఫ్లియా అండ్ అదోతావసిక, టిప్సోరా కార్డిఫ్లియా అండ్ జాగ్రీ, హనీ, సినామిన్, జిలీషియం, పెప్పర్నికం, ఇలాంటి మందులన్నీ కలిసి ఉన్నాయి కనుక చాలా బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. మనకున్నటువంటి ఇన్ఫెక్షన్స్, బాడీలో వచ్చే యూరినరీ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్, కొన్ని సందర్భాలు లివర్ ద్వారా వచ్చేటటువంటి జబ్బులు కూడా నయం చేస్తుంది. ఓకే. సో కిడ్నీ ఫంక్షన్ కానీ, లివర్ ఫంక్షన్ కానీ, సో మనం ఈ మెడిసిన్ యూజ్ చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. సో ఎలాంటి ఏజ్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, ఎవరైనా వాడచ్చు అంటారా? అంటే ఇప్పుడు చాలా BP, షుగర్ ఇట్లా అన్ని ఉంటాయి, ఎవరైనా వాడచ్చు. నార్మల్గా ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ అందుకే చెప్పాను. ఇక్కడ ఆయుర్ పునర్జీవ ఫోర్ట్ సిరప్ షుగర్ ఫ్రీ మెడిసిన్ కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు, BP ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాడచ్చు. ఇతరత్ర వేరే వ్యాధులు ఉన్నప్పటికీ ఆ మెడిసిన్ వాడుతూ కూడా ఇవి వాడుకోవచ్చు, ఎలాంటి ప్రమాదం లేదు. అడల్ట్స్ ఏజ్ వాళ్ళు వాడడం కరెక్ట్ అనమాట. 15 to 30 ml భోజనం తర్వాత తీసుకోవాలి, 2 times తీసుకోవాలి. అలా తీసుకుంటున్నట్లయితే ఈ మీకున్నటువంటి సమస్యలు, మూత్ర సంబంధిత వ్యాధులు, ఎనీ కిడ్నీ ఫంక్షన్స్, కిడ్నీ డిస్ఫంక్షన్స్,
ఇలాంటివన్నీ కూడా సమస్య పోయే అవకాశం ఉంది. సో లంచ్ తర్వాత అండ్ అలాగే డిన్నర్ తర్వాత మనం 30 ml తీసుకుంటే సరిపోతుంది. సార్ మరి ఇవన్నీ మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి, అందుబాటు ధరల్లోనే ఉన్నాయంటారా? ఎస్, దీని ధర వచ్చేసి 600 రూపీస్ ఉంది. 600 రూపీస్ ఎంఆర్పి. సో స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది. ఫోన్ చేసి ఆర్డర్ పెట్టినట్టయితే వాళ్ళ ఇంటికే చేరిపోతుంది. నిరభ్యంతరంగా నిర్భయంగా అన్ని వయసుల వారు స్త్రీ పురుష భేదం లేకుండా ఆయుర్ పునర్జీవ ఫోర్ట్ సిరప్ లేదా సస్పెన్షన్ అని చెప్పొచ్చు, ఇది తప్పనిసరిగా వాడచ్చు. దీనివల్ల మీకున్నటువంటి సమస్యలు, యూరినరీ ట్రాక్ సమస్యలు, కిడ్నీ సమస్యలు, యూటీఐ ఇన్ఫెక్షన్స్ ఇచ్చే సమస్యలన్నిటి నుండి బయటపడవచ్చు. జనరల్లీ వేసవి కాలంలో బర్నింగ్ సెన్సేషన్ ఇన్ ద యూరిన్ అని చెప్పేసి చాలామంది బాధపడుతుంటారు. అలాంటి సమస్యలు కూడా చాలా తేలిగ్గా తగ్గిపోతాయి. సో వ్యూవర్స్, డాక్టర్ గారు చెప్పిన సమస్యలతో మీరు కూడా బాధపడుతున్నట్టయితే ఈ ఆరోగ్య ఫోర్ట్ సిరప్ని మీరు కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకి www.arogyadiet.com వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో డాక్టర్ గారు, సో మన బాడీని డీటాక్స్ చేసుకోవడానికి ఆయుర్వేదంలో ఉన్నటువంటి మెడిసిన్కి సంబంధించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.